ల్యాప్టాప్ ద్వారా ఇంటర్ప్షన్ చేస్తారు. ధన్యవాదాలు. నా పేరు కందుల చంద్రశేఖర్ రాజు, అధ్యక్షుడిని. అదేవిధంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం సోమాజిగూడలో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కపిలేంద్ర దేవ గజపతి ఇది వారు హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని, హిందూ గుడులని పరిరక్షించిన మహాచక్రవర్తి. వారి పేరు చాలామందికి తెలియకపోవచ్చు. ఎందువల్లంటే వారి చరిత్రను ఏ పాఠ్యపుస్తకాల్లో కూడా ఎక్కువగా దాన్ని పొందుపరచడం అనేది జరగలేదు. దానివల్ల నేటి తరానికి కానీ యువతకు కానీ తెలియకపోవచ్చు. అయితే కపిలేంద్ర దేవ గజపతి యొక్క వారసుడుగా నేను ఎంతో గర్విస్తున్నాను, ఎంతో ఆనందిస్తున్నాను. అయితే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కపిలేంద్ర దేవ గజపతి మహారాజు గారు, మహాచక్రవర్తి గారు 1435 జూన్ 29న వారు సింహాసనం అధిష్ఠించడం జరిగింది. వారు గజపతి డైనెస్టీకి మూల కారణము. ఇదివరకు కూడా గజపతి డైనెస్టీ ఉంది, కానీ సూర్యవంశం గజపతి డైనెస్టీకి ఇతనే మూల కారణం. వీరు ఏనుగులను ఎక్కువగా కలిగి ఉండడం వలన వీరికి గజపతి అనే బిరుదు వచ్చింది. అలానే మనం చూసుకుంటే కపిలేంద్ర దేవ గజపతి అనే మహారాజు కటక్ని రాజధానిగా చేసుకొని అతని సామ్రాజ్యాన్ని అస్సాం నుండి, పైనున్న అస్సాం నుండి, బెంగాల్ నుండి, ఒరిస్సా నుండి, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కిందనున్న శ్రీలంక వరకు మహాసామ్రాజ్యాన్ని విస్తరించాడు ఆయన, మహాచక్రవర్తి. అలానే చూసుకుంటే మనం ఆ టైంలో 14వ శతాబ్దం టైంలో ఏకదాటిగా హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని పరిరక్షణ ఒక పక్కన చేస్తూ మహాసామ్రాజ్యాన్ని విస్తరించుకుంటా వెళ్ళి హిందూ మహారాజుగా కొనియాడబడ్డాడు. ఆ రోజులలో 14వ శతాబ్దంలో 50% భూభాగాన్ని కలిగిన హిందూ ధర్మాన్ని పాటించిన ఏకైక మహాచక్రవర్తి ఆయన ఒకడే. కాబట్టి మనం వారిని గుర్తుంచుకుంటూ వారు చేసిన సేవలని మనం భావితరాల వాళ్ళకి తెలియజేయాలని, అలానే మనకి గవర్నమెంట్కి మనం వినతి ఏంటి అంటే ఇంత పెద్ద మహాసామ్రాజ్యాన్ని నిర్మించిన కపిలేంద్ర దేవ గజపతికి ఒక విగ్రహం లేదు, ఒక పాఠ్యపుస్తకంలో ఒక పేజీ కూడా లేదు. దానివలన ఇది ఒక పెద్ద చింతించదగిన విషయం ఇది. కాబట్టి మనం కోరుకునేది ఏంటి అంటే కపిలేంద్ర దేవ గజపతి ఎవరైతే ఉన్నారో ఆ మహారాజు, ఆ రాజుకి ఒక విగ్రహం ప్రతిష్టన చేస్తూ ఈ కార్యక్రమాన్ని 2027 జూన్ 29న గవర్నమెంటు ప్రభుత్వ కార్యక్రమంగా చేపట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను గవర్నమెంట్ వారికి వినతి చేయడం జరుగుతుంది. వీరి యొక్క పూర్తి చరిత్ర చాలా మటుకు అందుబాటులోకి వచ్చింది. శాసనాల రూపంలో వచ్చింది, తామ్రపత్రాల రూపంలో వచ్చింది, కాపర్ ప్లేట్స్ కానీ ఈ విధంగా చాలా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి పాఠ్యాంశాల్లో చేర్చి ఈ రాజుకి తగిన గౌరవం ఇవ్వాలని చెప్పి హిందూ ధర్మాన్ని కాపాడిన సంరక్షకుడుగా, దేవాలయాలను కాపాడిన తురుష్కుల బారి నుండి కానీ, బహమనీ సుల్తాన్ల బారి నుండి కానీ పరిరక్షించిన ఒక పరిరక్షకుడుగా, ఒక మహాచక్రవర్తిగా వారిని గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు కందుల చంద్రశేఖర్ రాజు. థ్యాంక్ యూ.